కెమికల్ రియాక్షన్స్ లో భాగంగా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ లో భాగంగా మనం ఇక్కడ కంబషన్ రియాక్షన్ విత్ ద సేమ్ టైం ఆక్సిడేషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ అడిషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంబషన్ రియాక్షన్. సో కంబషన్ రియాక్షన్ is nothing but carbon and carbon compounds reacting in the presence of oxygen and gives light and heat. Carbon compounds reacting nothing but burning in excess of oxygen to give light and heat. This type of reactions are called as combustion reaction. Combustion reaction ఒక exothermic reaction, ఎందుకంటే దీనిలో హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో కంబషన్ రియాక్షన్ ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ దిస్ రియాక్షన్ డన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెసెన్స్ లో జరుగుతుంది కాబట్టి ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ రియాక్షన్స్ ఫ్లేమ్ బట్టి మనం ఇవి ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు. సో జనరల్ గా బ్లూ ఫ్లేమ్ ఇచ్చేటువంటి హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, నథింగ్ బట్ ఇది ఆల్కేన్ గ్రూప్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఎప్పుడైతే ఫ్లేమ్ అనేది మనకు ఎల్లో ఫ్లేమ్ వస్తుందో అప్పుడు అది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, నథింగ్ బట్ ఆల్కిన్ అండ్ ఆల్కైన్స్. సో జనరల్ గా మనం చూసినట్టయితే కార్బన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బర్నింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్ అనే ఎనర్జీ. At the same time, butane burning in the presence of oxygen gives carbon dioxide, vapor and energy. So water, nothing but vapor. సో ఇది కూడా ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ లిబరేట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్, ప్లస్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఇక్కడ సెకండ్ రియాక్షన్ వచ్చేసి మనకి ఆక్సిడేషన్ రియాక్షన్. సో వన్ మోర్ మీ దీనికన్నా ముందు ఇంకో పాయింట్ మనం మర్చిపోయాం, ఏంటంటే సో యుటెన్సిల్స్ అవుట్లెట్స్ కనుక మనం చూస్తే అది బ్లాక్ ఎండ్ అవుతుంది. అది ఎందుకు బ్లాక్ ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే హైడ్రోకార్బన్స్ బర్నింగ్ అవుతాయో అవి కంప్లీట్గా బర్నింగ్ అయితే ఎలాంటి సూటి ఫ్లేమ్ అనేది రాదు. అప్పుడు సూటి కనుక ఫామ్ అయితే 100% దాని ఏవైతే యుటెన్సిల్స్ ఉంటాయో వాటి ఎండ్స్ వచ్చేసి బ్లాక్ ఎండ్ అవుతాయి అనమాట. అంటే బాటమ్ వచ్చేసి బ్లాక్ అవుతుంది. హైడ్రోకార్బన్స్ ఎప్పుడైతే కంప్లీట్గా బర్న్ కావో అప్పుడు స్మోక్ అనేది ఎక్కువ వస్తుంది, అంటే సూటి అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది, కాబట్టి అవి బ్లాక్ ఎండ్ అవుతాయి. ఇక మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే హైడ్రోకార్బన్స్ కంప్లీట్గా మండవో ఆ టైంలో మాత్రమే సూటి అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల యూటెన్సిల్స్ బ్లాక్ ఎండ్ కాస్త ఏదైతే బాటమ్ ఉంటుందో బాటమ్ కాస్త బ్లాక్ ఎండ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇంకోటి ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో మనం కనుక చూస్తే మేజర్గా ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటే జనరల్గా ఆక్సిడెంట్స్ ప్రెసెన్స్ లో ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే ఆల్కహాల్. మన టెక్స్ట్ బుక్ లో ఉంది ఏంటంటే ఆల్కహాల్ CH2, CH3, CH2OH. ఇది ఆల్కలిన్ పొటాషియం పర్మాంగనేట్, ఆల్కలిన్ పొటాషియం పర్మాంగనేట్ అట్ ద సేమ్ టైం అండ్ యాసిడిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి పొటాషియం డైక్రోమేట్ ప్రెసెన్స్ లో ఇది రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది ఒక ఆక్సిడెంట్ అంటే ఏంటంటే సో ఇవి ఏంటంటే అవంతలవే ఏంటంటే అండర్ గోస్ టు రిడక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. రిడక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం చేస్తాయి, ఈ ఆక్సిడెంట్స్ రిడక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి సో రిడక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ అనేది ఒక యాక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది. ఆక్సిడెంట్ సెల్ఫ్ గా అవి రిడక్షన్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది స్పీడ్ అప్ అవుతుంది. ఆక్సిడేషన్ ఇస్ నథింగ్ బట్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి CH3, CH4 ఇదేంటి ఇథనాల్, నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్. ఇదేంటి ఇథనాల్ అంటే ఏమైంది మనం చూసినట్టు చూడండి ఇక్కడ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆక్సిజన్, ఇక్కడ కూడా కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉంటే వచ్చేసరికి 1 అయింది, అంటే హైడ్రోజన్ నెంబర్ తగ్గింది. హైడ్రోజన్ నెంబర్ తగ్గడం అనేది ఆక్సిడేషన్ రియాక్షన్ సంబంధించింది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి ఫైనల్ గా ఏమైతుందంటే CH3COH ఇథనోయిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్ అని కూడా ఇంకొక పేరు, పాపులర్ గా దీన్ని ఎసిటిక్ యాసిడ్ అంటారు.
సో ఎసిటిక్ యాసిడ్గా ఫామ్ అయింది. చూడండి హైడ్రోజన్ నెంబర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. ఇవి హైడ్రోజన్ నెంబర్ గ్రాడ్యువల్గా తగ్గడానికి కారణం అక్కడ ఏవైతే ఆక్సిడెంట్స్ తీసుకున్నామో అవి. ఈ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే సెల్ఫ్గా అండర్ గోస్ టు ద రిడక్షన్ రియాక్షన్. సో ఆక్సిడెంట్స్ అవి రిడక్షన్ రియాక్షన్లోకి వెళ్ళిపోయి సో ఆక్సిజన్ని సో ఇలా గ్రాడ్యువల్గా ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో ఆక్సిజన్ నెంబర్ పెరగడం, హైడ్రోజన్ నెంబర్ తగ్గడం అనేది చూస్తుంటాం. ఇవి కూడా ఆక్సిడెంట్స్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ప్రెసెన్స్ లో జరుగుతుంది అన్నమాట. సో ఇది ఇంకా మనం రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్లో ఇది ఇచ్చి ఈ రెండు ఇచ్చి ఏ అని బి అని ఇస్తాడు. సో ఇథైల్ ఆల్కహాల్ కాస్త ఫస్ట్ ఇథనాల్ గాను తర్వాత ఫైనల్గా ఇథెనోయిక్ యాసిడ్ గాను కన్వర్ట్ అయింది. సో ఎవ్రీ టైమ్ వీ విల్ అబ్జర్వ్ ద గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ద హైడ్రోజన్ ఆటమ్స్, అంటే హైడ్రోజన్ ఆటమ్స్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ అడిషన్ రియాక్షన్. సో అడిషన్ రియాక్షన్ కనుక చూస్తే ఇది మేజర్గా ఆల్కిన్స్, ఆల్కైన్స్, నథింగ్ బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో జరుగుతుంది. జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు అడిషన్ రియాక్షన్స్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అడిషన్ రియాక్షన్ లో ఒక కొత్త టర్మ్ గురించి మనకి ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే క్యాటలిస్ట్ అనేది కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేయకుండా కెమికల్ రియాక్షన్ ని ఇంక్రీజ్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే స్పీడప్ చేస్తుంది అనమాట. క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ బట్ ఇట్ ఈస్ స్పీడ్ అప్ ద రేట్ ఆఫ్ రియాక్షన్, అంటే ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ ని స్పీడప్ చేస్తుంది. సో మేజర్గా మన ఇక్కడ ఎక్కువ ఈ అడిషన్ రియాక్షన్ అనేది మనం జనరల్ లైఫ్ లో కూడా యూజ్ చేస్తాం. అదేంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా మార్చడంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్ ఫ్యాట్స్ సాచురేటెడ్ అనమాట, అంటే ఎనిమల్ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. మన వెజిటేబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్సాచురేటెడ్ ని సాచురేటెడ్ గా మార్చాలంటే, అంటే ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ని సాచురేటెడ్ గా మార్చడానికి క్యాటలిస్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో హైడ్రోజనేషన్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే సో ఎసిటిలిన్ తీసుకుంటాం. ఎసిటిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH ఎసిటిలిన్. సో దీనికి క్యాటలిస్ట్ గా నికెల్ తీసుకుంటే ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఈ పై బాండ్ బ్రేక్ అయిపోయి ఈ ప్లేస్ లో 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. సో ఈ అడిషన్ రియాక్షన్ ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక రిడక్షన్ రియాక్షన్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చూడండి CH2 డబుల్ బాండ్ CH2 దీనికి కంపారిజన్ చేస్తే ఇక్కడ సింగిల్ గా ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఇక్కడ డబుల్ అయినాయి, అంటే ఇక్కడ హైడ్రోజన్స్ యాడ్ అయినాయి అనమాట. ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ యాడ్ అయ్యి సో మనకు ఎసిటిలిన్ కాస్త ఈథినైన్ లేదా ఇథలిన్ గా కన్వర్ట్ అయింది. సో ఈ రియాక్షన్ ఎప్పటి దాకా జరుగుతుంది అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సాచురేటెడ్ గా మారినాక, అంటే మళ్ళీ నికెల్ దాని ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తుంది. మనకి మళ్ళీ CH3 అంటే ఏంటి ఈథేన్ గా లాస్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ గా కన్వర్ట్ అయ్యేంత వరకు రియాక్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో నికెల్ అనేది ఇక్కడ క్యాటలిస్ట్ గా వర్క్ అవుతుంది, అంటే క్యాటలిస్ట్ ఏం చేస్తుంది మేజర్ గా రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎనిమల్ ఫ్యాట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, ఎనిమల్ ఫ్యాట్స్ వచ్చేసి సాచురేటెడ్ ఫామ్ లో ఉంటాయి. సాచురేటెడ్ అంటే ఆల్కెన్ ఫామ్ లో ఉంటాయి. ఆల్కెన్ సాచురేటెడ్ గా, అంటే సాచురేటెడ్ నథింగ్ బట్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటాయి. మనం వాడేటువంటి వెజిటేబుల్ ఆయిల్స్ అవి అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి, ప్లస్ మళ్ళీ ఏంటి అన్సాచురేటెడ్ ఫామ్ లో ఉంటాయి, అంటే ఆల్కైన్ ఫామ్ లో ఉంటాయి. అంటే కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉండొచ్చు లేదా కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. ఈ రెండు ఏంటంటే అన్సాచురేటెడ్ ఏది వెజిటేబుల్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ ఫామ్ లో ఉంటాయి. ఎనిమల్ ఆయిల్స్ సాచురేటెడ్ ఫామ్, అంటే ఇది కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటాయి. సో అడిషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం, ఆక్సిడేషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం, కంబషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో మేజర్ గా ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ జరుగుతుంది.
ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూషన్ ఫర్ ఎస్, సాచురేటెడ్ ఫర్ ఎస్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ నథింగ్ బట్ ఆల్కేన్స్ లో జరుగుతుంది. ఆల్కేన్స్ లో ఈ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో జనరల్ గా ఒక మీథేన్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే క్లోరిన్ తో రియాక్ట్ అయిపోయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ లేదా హెచ్మ్యూ అని రాసుకుంటాం దీన్ని. ఇది ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ కలిసి HCl అనేది దీని నుంచి రిమూవ్ అవుతుంది. అప్పుడు CH3Cl క్లోరోమీథేన్ గా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్, మళ్ళీ హెచ్మ్యూ ఎనర్జీని తీసుకొని ఇది మళ్ళీ CH2Cl2 డైక్లోరోమీథేన్. సింగిల్ క్లోరిన్ కాబట్టి క్లోరోమీథేన్, డబుల్ క్లోరిన్ ఉంది కాబట్టి డైక్లోరోమీథేన్. ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ అగైన్ Cl2 తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ ఏమి ఇస్తుంది CHCl3. దీన్ని మనం క్లోరోఫామ్ అంటాం, క్లోరోఫామ్. సో ఇది మళ్ళీ క్లోరిన్ తో రియాక్ట్ అయిపోయి టెట్రాక్లోరోమీథేన్ ఫామ్ చేస్తుంది. సో ఈ రియాక్షన్ మీకు స్టార్టింగ్ లో ఏమి ఇస్తాడంటే CH4Cl2 అని ఇచ్చేసి ఇక్కడ A అని, ఇది A, ఇది B, C, ABC ప్లేస్లో ఏముంటాయి అని మీకు ఈ రియాక్షన్ గుర్తు చేస్తూ ఇస్తారు. లేదా CH4 ఇచ్చేసి ఏమి ఇవ్వకుండా HμCl2 అని ఇచ్చేసి అలా కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ABC, ద లాస్ట్ వన్ ఇస్ D. ఇది మనకు కొన్నిసార్లు క్వశ్చన్ కూడా వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దీని గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ యూజెస్ గురించి నేర్చుకునేటప్పుడు మనకు SSC ఫిజికల్ సైన్స్ లో ఇథనోయిక్ యాసిడ్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనం ఇథనోల్ నథింగ్ బట్ దీన్ని కమర్షియల్ గా ఇథనోల్ ని ఆల్కహాల్ గా కన్సిడర్ చేస్తాం. ఆల్కహాల్ గా కన్సిడర్ చేస్తాం. సో దీని ఫార్మ్ వచ్చేసి మనకు CH3CH2OH. సో జనరల్ గా దీన్ని లాబొరేటరికల్ గా మనం CH2 ఇథిలీన్ తీసుకొని దాన్ని వాటర్ తోని మిక్స్ చేసి హై ప్రెషర్ అంటే 100 నుంచి 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 ప్రెసెన్స్ లో మనం బాగా హీట్ చేసినట్లయితే కనుక మనకు ఆల్కహాల్ అంటే CH3CH2OH ఇథైల్ ఆల్కహాల్ నథింగ్ బట్ ఇథనోల్ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది. ఇది లాబొరేటరికల్ గా మనం ఇథైల్ ఆల్కహాల్ ని ప్రిపరేషన్ చేయడానికి ఒక మెథడ్. సో ఇండస్ట్రియల్ పర్పస్ లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ నుంచి దీన్ని ప్రిపేర్ చేస్తామంట. సో కుకింగ్ గ్రెయిన్ తీసుకొని అంటే కుకింగ్ గ్రెయిన్ నథింగ్ బట్ వీట్ లేకపోతే కార్న్ ఇలాంటివి తీసుకొని దానికి స్ప్రౌటెడ్ బార్లీ కలిపితే అది ఫస్ట్ గ్లూకోజ్ గా మారుతుంది. కుకింగ్ గ్రెయిన్ కి స్ప్రౌటెడ్ బార్లీ కలిపితే అది ఆల్కహాల్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయితే దీనికి మళ్ళీ మనం ఈస్ట్ ఎంజైమ్ ని యాడ్ చేస్తాం. ఈస్ట్ ఎంజైమ్ ని యాడ్ చేస్తే గ్లూకోజ్ అది బ్రేక్ చేసేసి మనకు అది ఆల్కహాల్ గాను వాటర్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను డివైడ్ చేస్తుంది. ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గా డివైడ్ చేస్తుంది. సో ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ని ప్రిపేర్ చేయడానికి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ అండ్ స్టార్చ్ ని ఆల్కహాల్ గా కన్వర్షన్ చేయడాన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటారన్నమాట. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనం ఎక్కువ అమౌంట్ లో ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో 100% ప్యూర్ ఆల్కహాల్ ని 100% ప్యూరిటీ ఉన్న ఆల్కహాల్ ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. అబ్సల్యూటెడ్ ఆల్కహాల్ గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఆల్కహాల్ ని మనం డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ లో సాల్వెంట్ గా యూజ్ చేస్తాం. సో 10% ఆల్కహాల్ కలిసినటువంటి 10% ఆల్కహాల్ ఫ్యూయల్ లో కలిపితే దాన్ని గ్యాసోలిన్ అంటాం. దీన్ని ఏవియేషన్ ఫ్యూయల్ గా వాడతారు, గ్యాసోలిన్ లేదా గ్యాసోహోల్. అండ్ ఇది ఇంకా మేజర్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మెడిసిన్ లో యూజ్ చేస్తాం. యూజెస్ కనుక చూస్తే మెడిసిన్ సాల్వెంట్ గా యూజ్ చేస్తాం. మెడిసిన్స్ లో సాల్వెంట్ గా యూజ్ చేస్తాం. అండ్ అట్ సేమ్ టైం ఇది ఒక ఇంగ్రీడియంట్ టు ద ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. అన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్ లైక్ థమ్స్ అప్ మొదలు పెట్టుకుంటే బీర్ ఇంకా చాలా అంటే ఏవైతే ఉన్నాయో వైన్స్ అన్నిటిలో కూడా ఇది ఒక ఇంగ్రీడియంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. దీంతోనే మనకు వైన్స్, బీర్లు ఇంకా చాలా ఉంటాయి కదా, వాటిని ప్రిపరేషన్ చేస్తారు.
అదేవిధంగా ఇవి ఇంకోటి ఏంటంటే టింక్చర్ అయోడిన్లో మన స్కూల్లో మనం చూసి ఉంటాం. టింక్చర్ అయోడిన్ స్పిరిట్ దెబ్బ తగిలినప్పుడు స్పిరిట్ కూడా వాడతాం. దాంట్లో కూడా ఈ ఆల్కహాల్ ఉంటుంది. కాఫ్ సిరప్స్లో కానీ టానిక్స్లో కానీ మనం దీన్ని వాడుతుంటాం అన్నమాట. కాఫ్ సిరప్ నెక్స్ట్ టానిక్స్లో కూడా ఈ ఏదైతే ఉందో ఆల్కహాల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఆల్కహాల్ కనుక ఆ పర్సన్ తీసుకుని ఉంటే అక్కడ మనకు Cr2O7 -2 ఆయాను సో ఆరెంజ్ నుంచి బ్లూయిష్ గ్రీన్ కలర్కి మారుతుంది. యాక్చువల్గా ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్ కనుక డ్రింక్ చేసి ఉంటే ఇది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే దీన్ని ఆక్సిడేషన్ చేస్తుంది ఆల్కహాల్ని. మనం ప్రీవియస్ నేర్చుకున్నాం ఆక్సిడేషన్లో ఆల్కహాల్ని ఆక్సిడేషన్ చేసేసి అది బ్లూయిష్ గ్రీన్ కలర్లో మారిపోతుంది అనమాట. సో అలాగా మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఉన్నటువంటి ట్యూబ్స్ని వాడుతున్నారు. ఇది ఏం చేస్తుందంటే డిటెక్ట్ ద సిహెచ్ బాండ్స్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఏం చేస్తుంది, ఇది కౌంట్ చేస్తుంది అనమాట. ఏంటిది సిఓహెచ్ బాండ్స్, సి బాండ్ ఓహెచ్ అండ్ సి బాండ్ హెచ్ ఈ బాండ్స్ని కౌంట్ చేసి పర్సన్ ఆల్కహాల్ తీసుకున్నా లేదనేది ఇప్పుడున్న లేటెస్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే పర్సన్ దాంట్లో ఊదినప్పుడు ఆల్కహాల్ కనుక తీసుకుని ఉంటే అందులో ఉన్నటువంటి క్రోమియం ఆక్సైడ్ అనేది ఆక్సిడేషన్కి రియాక్ట్ అయిపోయి ఆరెంజ్ కలర్ నుంచి బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యేది అనమాట. సో ఇది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇది మనం ప్రిపరేషన్ గురించినటువంటి చూసినాం. తర్వాత ఏంటంటే ఇది జనరల్గా సోడియంతో రియాక్ట్ అయినప్పుడు ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ సోడియంతో రియాక్షన్, రియాక్టింగ్ విత్ సోడియం CH3 CH2OH. ఇది సోడియంతో రియాక్ట్ అయ్యి సోడియం ఇథాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సోడియం ఇథాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, సోడియంతో రియాక్ట్ అయితే కనుక సోడియం ఇథాక్సైడ్ అంటే 2 ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ దీంతో రియాక్ట్ అయిపోతాయి. సోడియంతో రియాక్ట్ అయిపోయి మనకి ఏమి ఇస్తాయి, సోడియం ఇథాక్సైడ్ని ఇస్తాయి. అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కనుక ఇథైల్ ఆల్కహాల్ని రియాక్ట్ చేస్తే మనకి ఇథలిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఉన్న OH ఇందులో ఉన్న H కలిపి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనేది డీహైడ్రేటింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. అంటే వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేస్తుంది. డీహైడ్రేటింగ్ ఏజెంట్గా ఇది వర్క్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేస్తుంది. సో ఇవి దీనికి ఉన్నట్టు 2 ప్రాపర్టీస్ మనం మేజర్ గుర్తుపెట్టుకోవాలి. ఇథైల్ ఆల్కహాల్ సోడియంతో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఇథాక్సైడ్ ఫామ్ చేస్తుంది. అదే కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రియాక్ట్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్ లాస్ అయిపోయి ఇథలిన్గా ఫామ్ అవుతుంది. ఇథలిన్ నథింగ్ బట్ ఈథీన్ గాను ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇథనోయిక్ యాసిడ్. ఇది 5 to 10% కనుక ఉంటే సాల్వెంట్లో 5 to 10% కనుక ఏదైనా సొల్యూషన్లో ఉంటే దాన్ని వెనిగర్ అంటే 5 to 10% ఉన్న ఇథనోయిక్ యాసిడ్ని వెనిగర్ అంటాం. కమర్షియల్గా ఇది చాలా దాంట్లో ప్రిజర్వేటివ్గా ఫుడ్ ప్రిజర్వేటివ్గా పికల్ ప్రిజర్వేటివ్గా వాడుతుంటాం. వెనిగర్ 5 to 10% ఉండాలి. 5 to 10% ఇథనోయిక్ యాసిడ్ కలిసినటువంటి సొల్యూషన్ని వెనిగర్ అంటాం. ఇది ఫుడ్ ప్రిజర్వేటివ్గా మనం వాడుతుంటాం. సో కొన్ని దగ్గర 5 to 8%, కొన్ని దగ్గర 5 to 10% అని ఉంటుంది. సో మన టెక్స్ట్ బుక్లో 5 to 8% ఉంటుంది. జనరల్గా ఏంటంటే 5 to 10%, 5 నుంచి 10 మధ్యలో లేదా 5 to 8% ఇచ్చినప్పుడు ఆ ఇథనోయిక్ యాసిడ్ని మనం వెనిగర్ అంటాం. వెనిగర్ అనేది ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే మన ఆక్సిడేషన్ రియాక్షన్లో ఆల్రెడీ తీసుకున్నాం. ఇథైల్ ఆల్కహాల్ని మనం కనుక రియాక్ట్ చేస్తే సో ఇథైల్ ఆల్కహాల్ కాస్త మళ్ళీ ఏమైంది ఇథనాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇథనాల్ అగైన్ ఇథనోయిక్ యాసిడ్గా ప్రిపేర్ అవుతుంది. సో అది ప్రిపరేషన్ సంబంధించినటువంటి రియాక్షన్. ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అంటే CH3 CH2OH. ఇక్కడ ఏంటంటే KMnO4 పొటాషియం డైక్రోమేట్ పొటాషియం పర్మాంగనేట్ K2Cr2O7. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ CH3CHO
తర్వాత వచ్చేసి CH3COH. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ని సెల్ఫ్ రిడక్షన్ చేసుకొని తీసేసుకుంటారు అన్నమాట. అలా తీసేసుకోవడం వల్ల ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ లాస్ అవుతున్నాయి కాబట్టి మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ మాలిక్యూల్స్ లాస్ అవుతున్నాయి కాబట్టి ఇది వాట్ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇథైల్ ఆల్కహాల్ ఆక్సిడేషన్ రియాక్షన్ చేస్తే మనకు ఇథనోయిక్ యాసిడ్ వస్తుంది. సో ఇది మనకు ఇథనోయిక్ యాసిడ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో జనరల్గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మేజర్గా అయితే వెనిగర్గా యూజ్ చేస్తారు. మేజర్లీ వి యూజ్ యాజ్ వెనిగర్. తర్వాత ఇది అన్ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్లెజెంట్ స్మెల్ ఉండదు, అన్ప్లెజెంట్ ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ కనుక చూస్తే కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్ సోడియంతో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినా, సోడియం బైకార్బోనేట్తో రియాక్ట్ అయినా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో రియాక్ట్ అయినా, సో అన్నిట్లో వచ్చే కామన్ కాంపౌండ్ ఏంటంటే CH3COONE, సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది. ఇది దీంతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ వస్తుంది. అదే సోడియం హైడ్రాక్సైడ్ అంటే H2O వస్తుంది. కార్బోనేట్ అంటే ఎక్స్ట్రాగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ రెండుతో చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్. ఓన్లీ సోడియంతో వచ్చినప్పుడు మాత్రం సోడియం ఎసిటేట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో NaOH తో రియాక్ట్ అయినప్పుడు H2O అంటే వాటర్ వేపర్ రిలీజ్ అవుతుంది. సోడియం కార్బోనేట్ Na2CO3 తో రియాక్ట్ అయినప్పుడు వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అదే సోడియం బైకార్బోనేట్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తో రియాక్ట్ అయినప్పుడు కూడా ఈ రెండు రియాక్షన్ లో ఈ సేమ్ కాంపౌండ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇథనోయిక్ యాసిడ్ సోడియంతో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఎసిటేట్ ప్లస్ హైడ్రోజన్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అదే NaOH తో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఎసిటేట్ ప్లస్ H2O వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఇథనోయిక్ యాసిడ్ సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి సోడియం ఎసిటేట్ అండ్ వాటర్ మాలిక్యూల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. సో మేజర్గా ఇంకోటి ఏంటంటే ఎస్టరిఫికేషన్. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ ఇథనోయిక్ యాసిడ్ రెండు కలిసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రజెన్స్లో రియాక్ట్ అయినట్టయితే ఒక ఎస్టర్ ఫామ్ అవుతుంది. సో అలా ఎస్టర్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు అన్నమాట. సో ఈ ఎస్టరిఫికేషన్ నథింగ్ బట్ ఎస్టరిఫికేషన్ అంటే ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ ఇథనోయిక్ యాసిడ్ రెండు కలిసి మనకి ఎస్టర్ని ఫామ్ చేస్తాయి. ఇందులోంచి OH ఇందులోంచి H కలిసి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఏముంది? కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇదేంటి? డీహైడ్రేటింగ్ ఏజెంట్, అంటే వాటర్ని తీసేస్తుంది. తీసేసిన తర్వాత మనకి మిగిలేదేంటి? CH3COO CH3CH2. సో ఇది ఒక ఎస్టర్ అన్నమాట. సో ఇలా ఎస్టర్ ఫామ్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దీనే మనం ఎస్టరిఫికేషన్ అంటాం. ఓకే, సో మేజర్ గుర్తుపెట్టుకోండి. ఒక ఇథైల్ ఆల్కహాల్ ఇది, లేక ఆల్కహాల్ అనుకోండి. ఆల్కహాల్ ఇదేంది? ఇథనోయిక్ యాసిడ్ లేదా కార్బాక్సిలిక్ యాసిడ్ కలిసి మనకి ఎస్టర్ని ఫామ్ చేస్తున్నాయి. దేని ప్రెజెన్స్ లో? కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్ లో ఎస్టర్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని ఎస్టరిఫికేషన్ అంటాం. జనరల్గా దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అదేంటంటే ఇదిగోండి, ఒక బన్సన్ బర్నర్ తీసుకొని దాని మీద ఒక బీకర్ తీసుకొని దాంట్లో వాటర్ హీట్ చేస్తాం. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో PML ఇథైల్ ఆల్కహాల్ ఇథనోయిక్ యాసిడ్ తీసుకొని దాని టెస్ట్ ట్యూబ్ వాల్స్ త్రూ మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 పంపించినట్లయితే సో అది రియాక్ట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఈ వామ్ బాత్ ఉంది కదా దీంట్లో పెట్టేసినప్పుడు ఒక స్వీట్ ఓడర్ వస్తుంది. అప్పుడు ఇట్ విల్ బి కన్ఫర్మింగ్ దట్ అక్కడ ఫామ్ అయింది ఏంటంటే ఎస్టర్. ఈ రియాక్షన్ గురించి కూడా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మేజర్ గుర్తు పెట్టుకోవాల్సిన టెస్ట్ ట్యూబ్, దాంట్లో ఏమేమి యాడ్ చేస్తాం. సో అవి 3 కెమికల్స్, దాంతోపాటు బీకర్ వాటర్ బీకర్ అండ్ బన్సన్ బర్నర్. సో ఇవి తీసుకొని కూడా మనం జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు సూప్ రియాక్షన్, సల్ఫోనిఫికేషన్ రియాక్షన్. సో ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్స్ ని మనం గ్లిజరాల్స్ అంటాం. ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్స్ ని
గ్లిజరాల్స్ అన్నమాట. సో సఫోనిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే హైడ్రాలిసిస్ ఆఫ్ ట్రైఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ సోప్. సోప్ జనరల్ ఫార్ములా ఏంటంటే సోప్ వచ్చేసి జనరల్ ఫార్ములా సిఆర్. ఈ ఆర్ అనేది ఏంటంటే ఫ్యాటీ యాసిడ్, సిఓఓఎన్ఏ. సో ఆర్ అనేది మనకు జనరల్ గా ఈ ఆర్ వచ్చేసి పాంటిక్ యాసిడ్. పాంటిక్ యాసిడ్ అంటే ఏంటంటే C15H31COH పాంటిక్ యాసిడ్. తర్వాత పి, తర్వాత ఏమొస్తుంది ఓలిక్ యాసిడ్. ఓలిక్ యాసిడ్ C17H33COH. సో ఇవి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిరిక్ యాసిడ్. స్టిరిక్ యాసిడ్ వచ్చేసి C17H35COH. చూడండి పిఓఎస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాశాను. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. 31కి 33, 35, దీని మధ్యలో 2, దీని మధ్యలో 2. సో ఇక్కడ ఫస్ట్ ఒకటే 17, 15, మిగతా రెండు కూడా 17. సో పాంటిక్ యాసిడ్ ఫార్ములా C15H31COH. ఓలిక్ యాసిడ్ ఫార్ములా C17H33COH. స్టిరిక్ యాసిడ్ ఫార్ములా C17H35COH. సో ఇలాగ మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మిసెల్ ఫార్మేషన్. మిసెల్ ఫార్మేషన్ కన్నా ముందు మనం కొలాయిడల్ సొల్యూషన్ 1 నానోమీటర్ ట్రూ సొల్యూషన్ అండ్ కొలాయిడల్ సొల్యూషన్ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్ మధ్యలో ఉంటే దాన్ని కొలాయిడల్ సొల్యూషన్ అంటారు. 1 నానోమీటర్ కన్నా తక్కువ వాటిని ట్రూ సొల్యూషన్ అంటారు. సో ఇక్కడ మనకు మిస్సెల్ అనేది ఒక స్పెరికల్ అరేంజ్మెంట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ అనమాట. సో ఇక్కడ స్పెరికల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఫామ్ అవుతుంది. సోప్ యాక్షన్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మిస్సెల్స్ అనేవి మనం సోప్ వాటర్లో బాగా చూస్తాం. సోప్ వాటర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిస్సెల్స్ ఫామ్ అవుతాయి. సో వీటికి హెడ్ అండ్ టైల్ ఉంటుంది. సో ఇలాగ స్పెరికల్ అరేంజ్మెంట్ ఉన్నటువంటి ఏదైతే స్పెరికల్ అగ్రిగేట్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం మిస్సెల్ అంటాం. సో జనరల్ ఏంటంటే సోప్ టెస్ట్ కూడా మనం చూస్తుంటాం. సోప్ టెస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది. 2 టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి నేమింగ్ ఇస్తాం ఏ అండ్ బి అని. సో దానిలో వాటర్ అండ్ ఆయిల్, దీంట్లో కూడా వాటర్ అండ్ ఆయిల్ తీసుకుంటాం. రెండిట్లో 2 సొల్యూషన్స్ బాగా షేక్ చేసి సెకండ్ దానిలో లేదా ఫస్ట్ దానిలో ఏదో ఒక దాంట్లో మనం సోప్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని బాగా షేక్ చేసి అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా కొద్దిసేపు పెట్టేసినట్టయితే ఫస్ట్ దానిలో ఈ ఆయిల్ అండ్ వాటర్ 2 లేయర్స్ సపరేట్ అవుతాయి. బట్ దేనిలో అయితే మనం సోప్ వాటర్ యాడ్ చేసామో దానిలో ఇక్కడ ఒక డర్ట్ అనేది ఫామ్ అవుతుంది బాటంలో. పైన 2 ఇక్కడ కూడా 1 లేయర్ ఏమో వాటర్ లేయర్ ఉంటుంది. కింద మొత్తం ఆయిల్ కాకుండా ఆయిల్ అనేది ఇక్కడ డర్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో ఆయిల్ సపరేట్, వాటర్ సపరేట్ అవుతుంది. బట్ ఎందుకు ఇలా అయిందంటే ఇందులో మనం సూప్ వెళ్తాం. సూప్ ఏం చేస్తుంది, ఈ గ్లీజీ మ్యాటర్ నథింగ్ బట్ ఆయిల్ మ్యాటర్ని ఆయిల్ మ్యాటర్తో రియాక్ట్ అయిపోయి ఒక డర్ట్గా ఫామ్ చేస్తుంది అనమాట. ఆ డర్ట్ మొత్తం మిసెల్ ఫామ్ లాగా మారిపోయి కింద బాటంలో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే మనం దీన్ని అన్డిస్టర్బ్గా ఉంచామో అప్పుడు ఆయిల్ లేయర్, వాటర్ లేయర్ సపరేట్ అయ్యమాట. ఆయిల్ లేయర్ సపరేట్, వాటర్ లేయర్ సపరేట్. ఇక్కడ వాటర్ లేయర్ సపరేట్ అయ్యింది, దాంతోపాటు ఇక్కడ డర్ట్ కూడా సపరేట్ అయింది. సో సోప్ యాక్షన్ సంబంధించిన టెస్ట్ అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్, సోప్ యాక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తే సోప్లో మాలిక్యూల్ అనేది సో 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ వచ్చేసి పోలార్ ఎండ్, ఇంకో ఎండ్ వచ్చి నాన్ పోలార్ ఎండ్. సో పోలార్ ఎండ్ని మనం హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం. నాన్ పోలార్ నేమో హైడ్రోపోబిక్. సో హైడ్రోఫిలిక్ ఏంటి, హైడ్రోపోబిక్ ఏంటి, ఫస్ట్ ఈ టర్మ్స్ మనకు తెలిస్తే సోప్ యాక్షన్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. హైడ్రోఫిలిక్ వచ్చేసి ఏంటంటే వాటర్ టువర్డ్స్ ఇది అట్రాక్ట్ అవుతుంది. హైడ్రోపోబిక్ ఏంటంటే వాటర్కి ఇది ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఇది హైడ్రోకార్బన్ ఎండ్ అనమాట. హైడ్రోకార్బన్ ఎండ్ వచ్చేసి మనకు హైడ్రోపోబిక్ ఎండ్గా, నాన్ పోలార్ ఎండ్గా వర్క్ చేస్తుంది సోప్లో. ఈ సోప్ మాలిక్యూల్ 2 టైప్స్ ఎండ్స్ ఉంటుంది దానికి. ఫస్ట్ ఎండ్ వచ్చేసి ఏంటంటే CO-NA. ఇది వచ్చేసి ఏంటంటే దిస్ ఎండ్, ఓన్లీ దిస్ ఎండ్. ఇది వచ్చేసి మనకు హైడ్రోఫిలిక్, దీన్నే పోలార్ ఎండ్ అంటాం. ఇది వాటర్ టువర్డ్స్ ఉంటుంది.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైడ్రోకార్బన్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది హైడ్రోఫోబిక్ ఎండ్గా అంటే వాటర్ ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఇది నాన్ పోలార్ ఎండ్ అనమాట. ఇది క్లస్టర్ ఏదైతే డర్ట్ ఉందో డర్ట్ వైపుకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం సోప్ వాటర్ ఏం చేసినాం, ఇది ఒక డర్ట్ ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇది క్లాత్ ఇది మనం వాటర్ దీనిలో మిక్స్ చేసినప్పుడు ఈ వాటర్తోని ఈ హైడ్రోఫోబిక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మిస్సెల్ అనేది ఇలా ఉంటుంది. జనరల్ ఇంతకుముందు చూసినాం కాబట్టి మిస్సెల్. ఈ మిస్సెల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ హైడ్రోఫిలిక్ ఎండ్స్ ఉంటాయో అవి వాటర్ టువర్డ్స్ ఉంటాయి. ఈ హైడ్రోఫోబిక్ వచ్చేసి ఈ డర్ట్ తోని రియాక్ట్ అవుతుంది. స్టార్టింగ్ రియాక్ట్ అయిన తర్వాత ఈ డర్ట్ ని ఈ మెల్లగా ఏం చేస్తాయంటే బయటికి లాగేస్తాయి. బయటికి లాగుతున్నప్పుడు ఎందుకు లాగుతాయి అంటే ఈ బయట ఉన్నటువంటి పోలార్ ఎండ్స్ వాటర్ టువర్డ్స్ వచ్చాం వాటర్ దిక్కు రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ ఏం చేస్తాయి, ఈ హైడ్రోఫోబిక్ ఎండ్స్ వచ్చేసి డర్ట్ వైపుకు అవి ట్రావెల్ అవుతాయి. ట్రావెల్ అయిపోయిన తర్వాత డర్ట్ ని అవి ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో డర్ట్ ని పట్టేసుకున్న తర్వాత అవి వాటి వర్క్ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ హైడ్రోఫిలిక్ ఎండ్స్ వాటర్ వైపు ఆ డర్ట్ ని లాగేస్తాయి. లాగేసినప్పుడు ఇక్కడ ఒక మిస్సైల్ ఫామ్ అవుతుంది, డర్ట్ మిస్సైల్. ఈ డర్ట్ మిస్సైల్ వాటర్లోకి వస్తుంది. సో మేజర్గా ఏంటంటే ఇక్కడ వేరే మిస్సైల్స్ కూడా ఫామ్ అవుతాయి. బట్ ఆ మిస్సైల్స్ ఈ మిస్సైల్స్ రియాక్ట్ అవ్వాలి కానీ రియాక్ట్ కావు. ఎందుకు రియాక్ట్ కావు అంటే ఆయాన్ రిపల్షన్ అనమాట. ఈ ఆయానికి ఇంకో అంటే వేరే మిసైల్కున్న మిసైల్కి ఈ మిసైల్కి ఆయాన్ రిపల్షన్ వల్ల అవి దూరంగా జరిగిపోయి సో డర్ట్ని ఇవి ఏదైతే క్లాత్ ఉంటుందో క్లస్టర్ ఏరియా క్లాత్లో ఏదైతే డర్ట్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా నుంచి మొత్తం డర్ట్ని తీసేసి సో క్లాత్ని క్లీన్ చేసేస్తాయి అన్నమాట. ఇది సోప్ యాక్షన్. సోప్ యాక్షన్ వెరీ సింపుల్. సోప్లో రెండు ఎండ్స్ ఉంటాయి. ఒకటేమో పోలార్ ఎండ్, దాన్ని హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం. CO- ఏదైతే ఉంటుందో ఎస్టేట్ సంబంధించి దాన్ని మనం పోలార్ ఎండ్ అంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు హైడ్రోకార్బన్ ఎండ్ ఏదైతే ఉందో అది ఫోబిక్ ఎండ్, ఇది నాన్ పోలార్. ఇదేమో డర్ట్ వైపు వెళ్తుంది, ఇదేమో వాటర్ వైపు వెళ్తుంది. స్టార్టింగ్ ఏమైందంటే హైడ్రోఫోబిక్ ఎండ్స్ వచ్చేసి డర్ట్ ని క్యాచ్ చేస్తాయి. డర్ట్ ని క్యాచ్ చేసేంత వరకు ఈ హైడ్రోఫిలిక్ ఎండ్స్ ఏవైతున్నాయో వాటి యాక్షన్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది డర్ట్ ని క్యాచ్ చేసాయో ఆటోమేటిక్గా అవి రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ హైడ్రోఫిలిక్ ఎండ్స్ ఏం చేస్తాయి అంటే దాన్ని బయటికి పుల్స్ అంటే బయటికి లాగుతాయి. లాగినప్పుడు ఆ డర్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఇలాగే ఈ వాటర్ మాలిక్యూల్స్ తో పాటు ఇది అయితే ఈ సోప్ మిసైల్ తో పాటు వేరే మిసైల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ మిసైల్ ఈ మిసైల్ ఇంటరాక్ట్ కావు. ఎందుకు కావు అంటే బికాస్ ఆఫ్ ఆయాన్ రిపల్షన్. ఇది సోప్ యాక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.